భారతదేశ మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని స్థానిక వైఎంవీఏ భవనంలో వైశ్య ప్రముఖులు ఏపీఐఏసీ మాజీ చైర్మన్ శ్రీగా కొల్లపు శివరామ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి రావాలని, చదువుతూనే మంచి భవిష్యత్తు ఉంటుందని గ్రహించాలని సూచించారు. వైఎంవీఏ అధ్యక్షుడు మైలవరపు శ్యామలరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న చిన్ని ఉదయ్ శంకర్, వంకాయల శ్రీనివాసరావు చేతుల మీదుగా 100 మంది సిటీ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులకు పుస్తకాల, పెన్నులు, జామెట్రీ బాక్సులు, బిస్కెట్లు, డ్రింకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎంవీఏ కార్యదర్శి కన్నగొల్ల రవికాంత్, కోశాధికారి కొత్త వెంకటకిషోర్, సభ్యులు కోడూరి శేషగిరి, రాజపండు, పందిరి స్వామి, సోమేష్, గ్రంథి రాజా, చిలకల రమేష్ ఇతర సభ్యులు పాల్గొన్నారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని ఆకాంక్షించారు. ఆయన ఈ పిల్లలు అనేది రేపు భారత భవిష్యత్తు, పిల్లల యొక్క నాలెడ్జ్, పిల్లల యొక్క సేఫ్టీ, పిల్లల యొక్క ఆరోగ్యము, పిల్లల యొక్క పౌష్టికాహారం ఇవన్నీ కూడా రేపు మన భారత నిర్మాణానికి చాలా ముఖ్యమని ఎన్నో విధాలుగా ఎన్నోసార్లు చెప్పుకున్నారు. మరి నెహ్రూ గారు లండన్ లో చదివారు. ఆయన చదివిన ఇండియాలో మొత్తం ఎడ్యుకేషన్ అంతా కూడా లండన్, కానీ ఆయన అహ్మదాబాద్ లో పుట్టి ఉన్నారు. సో మాతృ భూమి మీద ప్రేమతో ఆయన గాంధీ గారి పిలుపుతో మన స్వరాజ్య ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి నిరంతరంగా ఆయన పోరాడారు. మనకి ఇవాళ స్వాతంత్రం వచ్చాక మనం అందిస్తున్న ఫలాలకి మూలకాలు అనేకలో మన నెహ్రూ గారు ఒకరు. కార్యక్రమంలో పాల్గొన్న బాలబాలికలందరికీ కూడా ముందుగా నా యొక్క ఆశీస్సులు. గురువు గారు చెప్పారు, నేటి బాలలే రేపటి పౌరులు. భారతదేశ భవిష్యత్ అంతా కూడా రానున్న కాలంలో మీ మీదే ఆధారపడి ఉంది. ఎంతో మంది ప్రధానులు అయ్యారు, కానీ పిల్లల్ని ప్రేమించిన ఏకైక ప్రధానమంత్రి చాచా నెహ్రూ. కాబట్టి పిల్లలందరూ కూడా వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఈ రోజు నుంచే క్రమశిక్షణతో పాల్గొని భారతదేశానికి ముఖ్య పౌరులుగా ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాను.